ఆదికాండము 47వ అధ్యాయము మొదటి వచనము. యోసేపు వచ్చి ఫరోరాజుతో, మా తండ్రి సోదరులు కనాను దేశం నుండి వచ్చిరి. ఆలమందలతో గొర్రెల గుంపులతో సమస్త వస్తువులతో వచ్చి వారిప్పుడు గోషేనులో ఉన్నారు అని చెప్పాను. పిదప అతడు తన సోదరులు 5గురిని ఫరోరాజు సముఖమునకు కొనివచ్చెను. ఫరోరాజు, మీ వృత్తి ఏమి అని వారిని అడిగాను. అంతటా వారు, దొరా, మేము గొర్రెల కాపురము, మా తాత ముత్తాతలు కూడా మా వంటి వారే. మేము ఈ దేశంలో కొన్నాళ్ల పాటు బ్రతుక వచ్చితిమి. క్షామునకు బలి అయిన కనాను దేశములో మందలకు మేతలేదు. గోషేను మండలంలో మేముండుటకు దేవరవారు సెలవు దయచేయవలెనని ఈ దాసులు వేడుకొనుచున్నారు అనిరి. ఫరోరాజు యోసేపుతో, నీ తండ్రి నీ సోదరులు నీ దగ్గరకు వచ్చిరన్నమాట. ఈ ఐగుప్తు దేశమంతయు నీ ముందున్నది. సారవంతమైన చోటికి వారిని చేర్పుము. వారు గోషేనులో ఉండవచ్చును. వారిలో సమర్థులను మా మందలకు నాయకులుగా చేయము అనెను. తరువాత యోసేపు తన తండ్రిని ఫరోరాజు సమ్ముఖను కొనివచ్చెను. యాకోబు ఫరోరాజును దీవించెను. నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అన్నీ ఫరోరాజు యాకోబును అడిగెను. యాకోబు రాజుతో, నా ఇహలోక యాత్ర 130 ఏండ్ల నుండి సాగుతున్నది. నాకు ఎన్నో ఏండ్లు లేవు, అవియును కష్టములతో గడిచిపోయినవి. మా తాత ముత్తాతలు నాకంటే ఎక్కువ ఏండ్లు బ్రతికిరి అని ప్రత్యుత్తరమిచ్చెను. తరువాత యాకోబు ఫరోరాజును దీవించి అతని సముఖము నుండి వెడలిపోయాను. ఫరోరాజు ఆనదిచ్చినట్లే యోసేపు తండ్రికి సోదరులకు ఐగుప్తు దేశంలో ప్రశస్తమైన రామేసేసు మండలమందలి భూములిచ్చి నివాసంలో ఏర్పరచును. అతడు తండ్రిని, సోదరులను, వారి కుటుంబం వారందరినీ వారి వారి లెక్క చొప్పున ఆహారమిచ్చి పోషించెను. క్షామము దుర్భరముగా నుండెను. దేశములో తిండి లేదు. కనాను దేశము ఐగుప్తు దేశము దెబ్బతిన్నవి. యోసేపు ఐగుప్తు దేశములో కనాను దేశంలో ధాన్యమును అమ్మగా వచ్చిన ద్రవ్యమును ప్రోగు చేసి ఫరోరాజు కోశాగారమునకు చేర్చెను. ఐగుప్తు దేశములో కనాను దేశములో ఉన్న ద్రవ్యమంతా వ్యయమైపోయినది. ఐగుప్తు దేశీయులు యోసేపు కడకు వచ్చి, మా సొమ్మంతయు వ్యయమైపోయినది, మాకింత తిండి పెట్టుము, లేనిచో నీ కనుల ముందే మేము చత్తుము అని మొరపెట్టుకునిరి. అంతటి యోసేపు, మీ దగ్గర సొమ్ము లేకపోయినేమి, మందలున్నవి కదా, వానిని నాకు ఇచ్చివేయుడు, మీకు ధాన్యమిచ్చెదను అని చెప్పెను. వారు మందలను తోలుకొని వచ్చి యోసేపు వశము చేసిరి. గుర్రములను, గొర్రెల గుంపులను, ఆలమందలను, గాడిదలను వశము చేసుకుని వానికి బదులుగా యోసేపు ధాన్యమిచ్చెను. మందలకు బదులుగా ధాన్యమిచ్చి అతడు ఆ 7 వారిని పోషించెను. ఆ 7 గడిచిపోయినది. వారు మరుసటి 7 కూడా వచ్చి, దొరా, నీ దగ్గర కప్పించుటకు ఎందులకు మా సొమ్ము అంతయు వ్యయమైపోయినది, మా మందలు మీ వశమైపోయినవి, మేము మా భూములు తప్ప ఇంకేమీ మిగలలేదు. మీరు చూచుండగానే మేము మా భూములను నాశనముగా నేల ధాన్యమిచ్చి మమ్మును మా భూములను కొనుడు. మా భూములు ఫరోరాజునకు దక్కును, మేము వారికి దాసులమొగుదము. మేము చావకుండుటకును మా పొలములు బీళ్లు కాకుండుటకును మాకు విత్తనములిండు అనిరి. కావున యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్న భూములన్నింటినీ ఫరోరాజు పేరిట కొనెను. కరువు దారుణముగా ఉండుటచే ఐగుప్తు దేశీయులు తమ భూములన్నింటినీ విక్రయించిరి. ఈ రీతిగా భూములన్నీ ఫరోరాజు వశమైనవి. ఐగుప్తు దేశము పొలిమేరలలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు అతడు ప్రజలను బానిసలుగా చేసెను. యోసేపు యాజకుల భూములను కొనలేదు. వారికి ఫరోరాజు బత్తెములిచ్చుచుండెను. వారు ఆ బత్తెముల మీద బ్రతుకుచుండిరి. కావున వారికి భూములు అమ్మవలసిన అక్కర కలుగలేదు. అంతటా యోసేపు ప్రజలతో, నా మాట వినుడు, ఈనాడు మిమ్మును మీ భూములను ఫరోరాజు పేరిట కొంటిని. ఇవిగో విత్తనములు, వీన్ని పొలములో విత్తుడు. పండిన పంటలో 5వ వంతు ఫరోరాజునకు సమర్పింపుడు. మిగిలిన 4 వంతుల పంట విత్తనములు కట్టుటకు మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం వారు తిండి తినుటకు మీకే చెందును అనెను. ప్రజలు అతనితో, మీరు మా ప్రాణములు కాపాడితిరి, మీరు అనుగ్రహించిన మేము ఫరోరాజుకు బానిసలగుదము అనిరి. ఈ రీతిగా
పండిన పంటలో 5వ వంతు ఫరో రాజునకు చెందవలనని యోసేపు కట్టడి చేసెను. అది ఈనాటికి అమలులో ఉన్నది. యాజకుల భూములు మాత్రము ఫరో రాజు కైవసం కాలేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశమునందలి గోషేను మండలంలో నివసించిరి. అక్కడ వారు భూములు సంపాదించిరి. బిడ్డలతో గొడ్డు గోదలతో మిక్కిలి పెంపొందిరి. యాకోబు 17 ఏండ్లు ఐగుప్తు దేశంలో నివసించెను. అతడు 147 ఏండ్లు బ్రతికెను. మరణ సమయము సమీపించినప్పుడు అతడు యోసేపును పిలిచి, నాయనా, నా తొడ క్రింద నీ చేయి పెట్టుము, నా పట్ల దయా విశ్వాసములు చూపుము. నన్ను ఐగుప్తు దేశములో పాతిపెట్టవలదు. నా తాత ముత్తాతల వలె నేను మరణించిన తరువాత నన్ను ఇక్కడ నుండి తీసుకుని పోయి మన భూమిలో వారి సరసనే పాతిపెట్టుము అని తండ్రి అనెను. తండ్రి, నీవు చెప్పినట్లే చేయుదును అని యోసేపు అనెను. యాకోబు, అట్లని ప్రమాణము చేయుము అనెను. యోసేపు ప్రమాణం చేసెను. వెంటనే ఇశ్రాయేలు మంచము తలగడ మీద వ్రాలిపోయెను. 48వ అధ్యాయము. పిమ్మట తండ్రికి జబ్బు చేసినదని యోసేపునకు వార్త వచ్చెను. అతడు తన కుమారులైన మనష్షేను ఎఫ్రాయిమును వెంటబెట్టుకుని తండ్రి కడకు వెళ్ళెను. కుమారుడు యోసేపు వచ్చుచున్నాడు అని యాకోబునకు తెలిసినను. తన బలవంతము కూడగట్టుకుని అతడు మంచం మీద లేచి కూర్చుండెను. యాకోబు కుమారుని చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తిమంతుడగు దేవుడు నాకు ప్రత్యక్షమై నన్ను ఆశీర్వదించెను. దేవుడు నాతో, యాకోబు, నీవు పెంపొందునట్లు చేయుదును, ఒక మహాజాతిగా అవతరింప నీ సంతతిని విస్తరిల్లజేయుదును. ఈ దేశమున నీ తరువాత నీ సంతతికి శాశ్వత భుక్తి అగునట్లు ప్రసాదింతును అనెను. యోసేపు, నేను రాకముందే ఐగుప్తు దేశములో నీకు పుట్టిన కుమారులిద్దరూ నా కుమారులే అరుగుదురు. రూబేను, షిమ్యోనుల మాదిరిగా మనష్షే, ఎఫ్రాయిములు కూడా నా సొంత పుత్రులే. వారి తర్వాత పుట్టిన వారు మాత్రము నీ సంతానమే. కానీ వారు నివసించు ప్రదేశములను బట్టి పిలువవలసి వచ్చినప్పుడే వారు తమ అన్నల పేర్లతో పిలువబడుదురు. పదనారము నుండి వచ్చినప్పుడు కనాను దేశంలో ఎఫ్రాతుకు ఇంకా కొంత దూరమున నుండగా త్రోవలో రాహేలు చనిపోయినది. బెత్లెహేము అను ఈ ఎఫ్రాతా నగర మార్గమున ఆమెను పాతిపెట్టితిని అనెను. పిమ్మట ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి, వీరెవరు అని అడిగెను. వీరు నా కుమారులు, ఈ దేశమున దేవుడు వీరిని నాకు ప్రసాదించెను అని యోసేపు చెప్పెను. అంతటా యాకోబు, వీరిని నా దగ్గరకు తీసుకొని రమ్ము, దీవింతును అనెను. ముసలితనము చేత ఇశ్రాయేలునకు చూపు మందగించినది. అతడు మనుమలను చూడలేకపోయెను. అందుచేత యోసేపు తండ్రికి దగ్గరగా కుమారులను తీసుకుని వెళ్ళెను. యాకోబు వారిని కౌగిలించుకొని ముద్దాడెను. యాకోబు యోసేపుతో, మరలా నిన్ను చూచెదనని కలలో కూడా అనుకోలేదు. కానీ దేవుని దయచేత నిన్నే కాదు, నీ కుమారులను కూడా చూడగలిగితిని అనెను. అప్పుడు కుమారులను తండ్రి ఒడి నుండి తీసుకుని యోసేపు అతనికి సాష్టాంగ నమస్కారం చేసెను. అతడు ఇశ్రాయేలునకు ఎడమ ప్రక్కగా ఉండునట్లు ఎఫ్రాయిమును తన కుడి చేతితో పట్టుకొని అనెను. ఇశ్రాయేలునకు కుడి తట్టుగా ఉండునట్లు మనష్షేను తన ఎడమ చేతితో పట్టుకొనెను. ఈ విధముగా పట్టుకున్న కుమారులను ఇద్దరిని తండ్రికి దగ్గరగా తీసుకుని వచ్చెను. యాకోబు తన కుడి చేతిని చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద ఉంచెను. కుడి చేతి మీదుగా ఎడమ చేతిని చాచి పెద్దవాడైన మనష్షే తల మీద పెట్టెను. ఈ విధముగా చేతులుంచి యాకోబు యోసేపును ఆశీర్వదించుచు, నా తాత తండ్రులైన అబ్రహాము, ఇస్సాకు త్రికరణ శుద్ధిగా కొలిచిన దేవుడు, పుట్టినది మొదలు ఈనాటి వరకును నన్ను కాపాడిన దేవుడు, ఎల్ల కీడుల నుండి నన్ను తప్పించిన దేవదూత ఈ బాలురను ఆశీర్వదించునుగాక. వీరు నా పేరును నా పితరులైన అబ్రహాము, ఇస్సాకుల పేర్లను నిలబెట్టుదురుగాక. వీరు పెక్కుమంది పిల్లలను కని మహాజాతిగా విస్తరిల్లుదురుగాక అనెను. ఎఫ్రాయిము తల మీద తండ్రి తన కుడి చేతిని ఉంచుట యోసేపునకు కష్టము కలిగించెను. అతడు తండ్రి చేతిని పట్టుకొని దాన్ని ఎఫ్రాయిము తల మీద నుండి తీసి మనష్షే తల మీద పెట్టనించే. తండ్రి, ఇదేమి,
వీడు పెద్దవాడు కదా, నీ కుడి చేతిని వీని తల మీద ఉంచుము అనెను. దానికి యాకోబు ఒప్పుకొనలేదు. అతడు, కుమారా, తెలిసి తెలిసి ఇట్లు చేసి తిని మనిషే గొప్పవాడగును, అతని సంతతి కూడా విస్తరిల్లును. కానీ అతని తమ్ముడు ఎఫ్రాయిము అతని కంటే కూడా గొప్పవాడగును. ఎఫ్రాయిము సంతతి ఒక మహాజాతిగా పరిణమించును అనెను. అంతటా యాకోబు వారిని ఆశీర్వదించి, ఇశ్రాయేలీయులు తమ వారిని దీవించినప్పుడు మీరును ఎఫ్రాయిము మనష్షేలంతటా వారగుదురుగాక అని పలుకుదురు. మీకు నా దీవెనలు అనెను. ఈ విధముగా యాకోబు ఎఫ్రాయిమును మనష్షే కంటే పెద్ద చేసెను. ఇశ్రాయేలు ఇంకను యోసేపుతో, నాయనా, నేను చనిపోచున్నాను, దేవుడు మీకు తోడుగా ఉండును, మీ తాత తండ్రుల భూమికి మిమ్ము మరలా తీసుకొని పోవును. సోదరుల కంటే ఎక్కువగా ఒక భాగము నీకు ఇచ్చితిని, అది కత్తిని వెంటిని చేపట్టి అమోరీయుల నుండి నేను స్వయముగా సంపాదించిన షేకెము అనెను. 49వ అధ్యాయము. యాకోబు కుమారులను పిలిపించి ఇట్లనెను, నాయనలారా, దగ్గరగా రండు, మునుముందు మీకేమి జరుగునో చెప్పెదను. యాకోబు కుమారులారా, నా చుట్టూ చేరి సావధానంగా వినుడు. ఇశ్రాయేలీయులైన ఈ తండ్రి మాట వినుడు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా బలము నీవే, నా ఓజస్సుకు ప్రథమ ఫలమును నీవే, బలగర్వములచే అతిశయించువాడవు నీవే. జలప్రవాహముల వలె నీవు చంచలుండవు, అయినను నీవు అతిశయులలేవు. నీవు తండ్రి మంచము మీదకి ఎక్కి సవతి తల్లిని కూడితివి, నా శయ్యను మైలపరిచి నన్ను ధిక్కరించితివి. షిమ్యోను, లేవి సోదరులు వారు తమ తమ ఆయుధములను హింసకుడి వాడిరి. నేను వారి పన్నాగములను అంగీకరింపను. నేను వారి మంత్రాల ఆలోచనలలో పాల్గొనను. మీరు కోపద్వేషంతో మనుషులను చంపిరి. వారు క్రోధముతో ఎద్దుల గుది కాలి నరములు తెగగొట్టిరి. దారుణమైన వారి ఆగ్రహము నిందాపూరితము, ఉగ్రమైన వారి కోపము శాపార్వము. వారిని యాకోబు దేశములో చిందరవందర చేసెదను, వారిని ఇశ్రాయేలు భూమిలో చెల్లాచెదురు చేసెదను. యూదా, నీ సోదరులు నిన్ను ప్రశంసింతురు. నీవు పగవారిని ఎదుర్కొని వారి మెడలు విరుతువు. తోడబుట్టిన వారు నీ ముందు సాగిలపడుదురు. యూదా, నీవు సింహపు పిల్లవు, వేటాడి విడిదికి తిరిగి వచ్చుదవు. నీవు సింహము వలె పొంచి నేలపై పరుండెదవు. ఆడు సింహము వలె నిన్ను రెచ్చగొట్టగల సాహసి ఎవడు? హక్కుగల రాజు వచ్చు వరకు సకల జాతుల వారు విధేయులై ఉండు వరకు రాజదండము యూదా చేతికి నుండి జారిపోదు, రాజధ్వజము అతని సంతతి వారి నుండి తొలగిపోదు. యూదా ద్రాక్షాలతకు గాడిద పిల్లను కట్టివేయను, మంచి తీగకు దాన్ని కట్టివేయను. అతడు ద్రాక్షారసములో తన వస్త్రములు శుభ్రము చేసుకొనును. ద్రాక్షారసముచే యూదా కనులు ఎర్రనగును, పాలు త్రాగుటచే అతని పళ్ళు తెల్లనగును. సెబూలూను సముద్ర తీరమున నివసించును, అతని నివాసము నౌకలకు నిలయమగును. అతని రాజ్యమునకు సీదోను పొలిమేరగును. యుస్సాకారు మంద పట్టుల నడుమ పరుండ బలిష్ట గార్భాభమును వంటివాడు. అతడు విశ్రాంతి పొందుట మేలని తలంచెను, తాను వసించు భూమి మంచిదని ఎంచెను. కావున అతడు భుజము వంచి బరువులు మోసెను, బానిసే వెట్టి చాకిరి చేసెను. ఇశ్రాయేలులో ఉన్నొక తెగవలే దానుకుడు కూడా తన ప్రజలకు తీర్పులు చేయును. దాను త్రోవలోని పాము వంటివాడు, అతడు దారిలో విషసర్పం వంటివాడు. అతడు గుర్రపు మడమలు ఖర్చును, అంతటా రౌతు నేల గోలును. ప్రభు, నేను నీ రక్షణ కొరకు ఎదురు తెన్నులు చూచున్నాను. దోపిడీ మొక్కలు గాదుపై దాడి చేయుదురు. అతడు వెనుక వైపు నుండి వారిపై పడి ఎదురు దెబ్బతీయును. ఆషేరు భూములలో మంచి పంటలు పండును. అతడు తన గడప తొక్కిన వారికి రాజభోగము పెట్టును. మంచి పిల్లలను ఈనుచు స్వేచ్ఛగా తిరిగి లేడి వంటి వాడు నఫ్తాలి. యోసేపు జలాధారము చెంతనున్న ఫలవృక్షము వంటివాడు.
దాని కొమ్మలు గోడల దాటి ప్రాకును. విలుకాండ్రు యోసేపుపై దాడి చేయుదురు, బాణములు వేసి అతన్ని హింసింతురు. అయినను ఇశ్రాయేలునకు సెలయు కాపరి అయిన సర్వశక్తిమంతుడైన యాకోబు దేవుని వలన అతని విల్లు బలమైనదిగా, బాహువులు దృఢముగా మారెను. నీ తండ్రి దేవుడు నీకు తోడ్పడును, సర్వశక్తిమంతుడు నిన్ను దీవించును. మింటి నుండి పడు వానలు దీవెనలు, క్రింద దాగి ఉన్న అగాధ జలములు దీవెనలు, సంతాన ప్రాప్తి దీవెనలు బడసి అతని బాహు బలము దిట్టపరచబడును. శాశ్వతములు సుస్థిరములు నైనా పర్వతముల దీవెనలు యోసేపు నుదుటను అలరించునుగాక. సోదరుల కంటే ఎక్కువగా దేవునికి అంకితమైన యోసేపు శిరస్సును అధిష్ఠించునుగాక. బెన్యామీను ఆకలిగొన్న తోడేలు, అతడు ఉదయమున తన ఎరను పట్టుకొని మృంగును, సాయంకాలమున వేటాడి తెచ్చిన మృగమును భుజించును. వీరందరూ ఇశ్రాయేలు 12 తెగలవారు. యాకోబు వారిని ఒక్కొక్కరిని వరుసగా దీవించి చెప్పిన మేలి పలుకులివి. అతడు వారికి చివరి మాటగా ఇట్లు చెప్పెను: నేను కొంతకాలమునకు చనిపోయేదను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమిలో ఉన్న గుహయందు నా పూర్వీకుల సరసన నన్ను పాతిపెట్టుడు. ఆ గుహ మమ్రేకు తూర్పుగా ఉన్న మక్ఫేలా పొలమునున్నది. ఆ పొలమును శ్మశానముగా వాడుకొనుటకు అబ్రహాము హిత్తీయుడకు ఎఫ్రోను వద్ద కొనెను. అబ్రహామును భార్య అయిన సారాతో పాటు అక్కడనే పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను కూడా పాతిపెట్టిందిని. అబ్రహాము ఆ పొలమును గుహను హిత్తీయుల నుండి కొనెను. కుమారులకు చివరి మాట చెప్పి యాకోబు కాళ్ళు మంచం మీదకి లాగుకొనెను. అతడు తుది శ్వాస విడిచి తన పితరులను కలుసుకొనెను. 50వ అధ్యాయం. యోసేపు తండ్రి ముఖము మీద వ్రాలి అతనిని ముద్దు పెట్టుకుని రోదించెను. శవమును సుగంధ ద్రవ్యములతో చేర్పుడని అతడు తన కొలువున ఉన్న వైద్యులను ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. 40 దినముల పూర్తి అయ్యను. ఆ 40 దినములలో వైద్యులు సుగంధ ద్రవ్యములతో శవమును భద్రపరిచిరి. ఐగుప్తు దేశీయులు 70 రోజుల పాటు యాకోబు కొరకు అంగలార్చిరి. దుఃఖ దినములు ముగిసిన తరువాత యోసేపు ఫరోరాజు కుటుంబము వారి వద్దకు వెళ్ళి, మీకు నా మీద దయగలగనేమి? నా మాటగా ఫరోరాజుతో ఇట్లు మనవి చేయుడు: నేను చనిపోవుచున్నాను. కనాను దేశంలో నాకై నేను సిద్ధము చేసుకున్న సమాధిలో నన్ను పాతిపెట్టుము అని చెప్పి మా తండ్రి నా చేత ప్రమాణము చేయించుకొనెను. సెలవైనచో అక్కడికి వెళ్ళి తండ్రిని పాతిపెట్టి తిరిగి వత్తనని ఏలినవారితో చెప్పుడు అనెను. ప్రమాణం చేసిన విధముగా వెళ్ళి తండ్రిని పాతిపెట్టుము అని ఫరోరాజు సెలవిచ్చెను. యోసేపు తండ్రిని సమాధి చేయుటకు వెళ్ళెను. ఫరో సేవకులు, రాజు ఇంటి పెద్దలు, ఐగుప్తు దేశపు పెద్దలు, యోసేపు ఇంటివారు, అతని సోదరులు, కుటుంబం వారు, తండ్రి కుటుంబం వారు వీరందరూ యోసేపు వెంట వెళ్ళిరి. అతని సోదరులు తమ పిల్లలను, పశుమందలను, గొర్రెల మందలను మాత్రము గోషేను మండలంలో విడిచి వెళ్ళిరి. రథముల వారు, రౌతులు అతనిని అనుసరించిరి. వీరందరూ కూడి మహాజన సమూహమైరి. యోర్దాను నదికి ఆవలి పక్కనున్న అటాద్ కళ్ళము వద్దకు వచ్చినప్పుడు వారు గుంటె బద్దలగనట్లు ఏడ్చిరి. అతడు తండ్రి కోసము 7 దినములను పాటించిరి. అటాద్ కళ్ళము దగ్గర వీరందరూ ఇట్లు అంగలార్చుచుండగా అక్కడికి సమీపంలో నివసించున్న కనాలీలు చూచిరి. ఐగుప్తు దేశీయులు ఎంత మిక్కిలిగా దుఃఖించుచున్నారు అని తమలో తాము అనుకొనిరి. అందుచేత వారు యోర్దాను నది పక్కనున్న ఆ ప్రదేశమునకు ఆబేల్ మిస్రాయిం అను పేరు పెట్టిరి. ఈ విధముగా యాకోబు చెప్పినట్లు అతని కుమారులు చేసిరి. వారు అతనిని కనాను దేశమునకు కొనిపోయిరి. మక్ఫేలా పొలములో ఉన్న గుహలో అతనిని పాతిపెట్టిరి. శ్మశానముగా వాడుకొనుటకై అబ్రహాము ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను వద్ద కొనెను. అది మమ్రేకు తూర్పున ఉన్నది. తండ్రిని ఖననము చేసిన తర్వాత యోసేపు సోదరులతో అనుచరులతో తిరిగి ఐగుప్తు చేరెను. తండ్రి చనిపోయిన పిదప యోసేపు సోదరులు భయపడి, యోసేపు మన మీద పగబట్టి మనము చేసిన కీడునకు తప్పక బదులు తీర్చుకొనును అని తమలో తాము అనుకొనిరి.
అందుచేత వారు యోసేపునకు ఇట్లు వర్తమానము పంపిరి. మరణింపక ముందు మీ తండ్రి యోసేపునకు ఈ సందేశము వినిపింపుడని మమ్ము కోరెను. నీ సోదరులు నీకు కీడు చేసిరి. వారి దోషములను అపరాధములను మన్నింపమని కోరుచున్నాను. అందుచేత మేము మా తప్పులను క్షమింపమని వేడుకొనుచున్నాము. మీ తండ్రి కొలిచిన దేవుడనే కొలుచుచున్న దాసులమనివి ఇది. వారి మాటలు వినినప్పుడు యోసేపు ఏడ్చెను. అంతటా అతని సోదరులు తమంతట తాము వెళ్ళి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీ బానిసలము అనిరి. కానీ యోసేపు వారితో, భయపడకుడు, నేను దేవుడనా ఏమి? మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేశాను. ఈనాడు జరిగినట్లుగా బహు ప్రజలు జీవించుటకై దేవుడు మేలుకే ఉద్దేశించెను. మీరేమీ భయపడవలదు. నేను మిమ్మను మీ పిల్లలను ఆదరింతును అనెను. ఇట్లనుచు యోసేపు ప్రీతిపూర్వకముగా మాట్లాడి వారిని ఓదార్చెను. తండ్రి కుటుంబము వారితో వాడు యోసేపు ఐగుప్తు దేశంలో నివసించెను. అతడు 110 ఏండ్లు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము పిల్లలను 3వ తరము వరకు చూచెను. మనష్షే కుమారుడకు మాకీరు పిల్లలను కూడా ఎత్తి ఒడిలో కూర్చుండబెట్టుకొనెను. అతడు సోదరులతో, నేను మరణింప నుంటిని, దేవుడు మిమ్ము తప్పక ఆదుకొనును. ఆయన అబ్రహామునకు, ఇస్సాకునకు, యాకోబునకు మాట ఇచ్చిన దేశమునకే మిమ్మును కొనిపోవును అనెను. దేవుడు మిమ్ము ఆదుకొనినప్పుడు ఈ దేశము నుండి నా అస్థికలను మీ వెంట కొనిపోవుడు అని యోసేపు ఇశ్రాయేలు కుమారులచే ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110వ ఏట చనిపోయెను. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిన అతని మృతదేహమును అతని సోదరులు ఐగుప్తు దేశమున ఒక శవపేటిక యందు ఉంచిరి. ఈ దేవుడి వాక్యం దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.